ప్రైజ్ దలాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు అంశము దేవుని సంఘములో దేవుని పని అనే అంశము గురించి ధ్యానం చేసుకుందాము. మరి ఈ లోకంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. మన దైనందిన జీవితాలలో మరి మన ఇంట్లో పనులు కావచ్చు, మన ఉద్యోగాలలో పనులు కావచ్చు. కానీ మరి దేవుని సంఘములో మరి చేసే పని గొప్ప పని అయి ఉన్నది. మరి చాలామంది మరి మేము దేవుని పని చేస్తామని మరి ఆశపడుతూ ఉంటారు. కానీ మరి అది ఒక పదవిలా భావిస్తున్నారు. కానీ మరి దేవుడిచ్చిన పనిలా, దేవుడిచ్చినటువంటి బాధ్యతలా మరి భావించట్లేదు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, దేవుడు నీ చేతికి ఇచ్చిన పని శక్తి వంచన లేకుండా చేయుము అని. మరి దేవుడు ఇచ్చినటువంటి పనిని మరి శక్తి వంచన లేకుండా పని చేయాలి. మరి దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఏర్పాటు చేసుకొనెను అనను. మరి చాలామంది మాకు విద్య ఉంది, మరి మేము ఎంతో మాకు అనుభవం ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ మరి దేవుని ఏర్పాట్లో మరి ఎవరు పని చేయాలని బాధ్యత మరి దేవుడు ఇస్తాడో మరి ఆ పని చేయాలి. మరి కొంతమంది దేవుడు ఇచ్చినటువంటి పనిని మరి నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటారు. ఈ లోక మనుషుల దగ్గర ఏదైనా పని, ఒక బాధ్యత మనము ఒప్పుకున్నప్పుడు మరి సమయానికి వెళ్ళటము, వారు చెప్పినటువంటి పనులన్నీ కూడా చేయటము జరుగుతూ ఉంటుంది. కానీ మరి సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుని దగ్గర మనము ఒక పనిని, మనము ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు మరి దానిని శక్తి వంచన లేకుండా చేయాలి. కానీ ఏదో పదవి అని, ఏదో ఘనత కొరకు నేను ఒక పెద్ద మరి ఒక ఉన్నతమైనటువంటి పదవిని తీసుకున్నానని కాదు. కానీ ఎంత పని అయినా, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా కానీ దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. మరి సంసోన్ను చూసుకుంటే మరి ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో మరి 1000 మందిని మరి ఆయన చంపినట్లుగా చూస్తున్నాము. శత్రు సైన్యమును చంపినట్లుగా చూస్తున్నాము. మరి సంసోను గొప్ప బలవంతుడు అయినప్పటికీ మరి ఆయన దేవుణ్ణి అడగలేదు. మరి దేవా, నాకు ఒక ఖడ్గము కావాలి, మరి నేను శత్రు సైన్యాన్ని చంపాలని అని చెప్పలేదు. కానీ దేవుడు తన చేతికి వచ్చిన పని అంటే అక్కడ ఒక గాడిద దవడ ఎముకతో మరి 1000 మందిని చంపినట్లుగా చూస్తూ ఉన్నాము. మరి దేవుడిచ్చినటువంటి పనిలో మరి బాధ్యత కలిగి మరి భయము కలిగి చేయాలి. దేవుని భయం లేకుండా అనాలోచితముగా మరి ఏ పని కూడా చేయవద్దు. మరి మోషే కూడా మరి నాకు శక్తి లేదు అని తనకిచ్చినటువంటి మరి పనిని తప్పించుకోవాలని చూసినప్పుడు యెహోవా కోపము రగులుకొనెను అని ఉంది. మరి దేవుడిచ్చినటువంటి ఎంత పని అయినా సరే అది మరి బాధ్యతగా భయముతో చేయాలి. మరి నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవునికి ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలో తెలిసి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. మరి ఒకసారి ఒకరికి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు మరి ఒకసారి దేవుడు మరి ఒక బాధ్యత మరి ఒకరికి అప్పచెప్తూ ఉంటాడు. మరి ఎటువంటి కక్షలు, క్రోధాలు లేకుండా మరి చేసేవారికి కూడా ప్రతి ఒక్కరూ సహకారం ఇచ్చేవారుగా ఉండాలి. మరి సంఘ పెద్దల్లో చూస్తే మరి చాలామంది మరి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను మరి సక్రమంగా చేసేవారుగా ఉండాలి. మరి దేవుని సేవ పరిచర్య అంటే మరి ఎంతో భారంతో కూడుకున్నది, భయముతో కూడుకున్నది. మరి అది ఎంత పని అయినా, చిన్న పని అయినా కానీ ఇది చిన్న పని కదా, మరి ఇది మరి నాకు ఇచ్చినటువంటి చిన్న బాధ్యత అనుకోవద్దు, ఇది పెద్ద బాధ్యత అనుకోవద్దు. దేవుడు మరి అందరినీ కూడా మరి ఒకే విధముగా మరి ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడు తన సేవకులను మరి వారు చదువుకున్న వారని కాదు, మరి ఒక పామరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. తన సేవకులుగా పిలుచుకున్న వారిని మరి వారికి చదువు లేదు, పామరులను ఏర్పాటు చేసుకుని మరి వారు భూమిని తల్లక్రిందులుగా చేసే వారుగా చేసి ఉన్నారని మరి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. మరి ఎంతోమంది మరి క్రైస్తవులుగా మారడానికి మరి వాళ్ళు ఎంతగానో మరి హతసాక్షులయ్యి వారు సేవ చేసి ఉన్నారు. మరి అట్టి గొప్ప ధన్యత దేవుని పనిలో బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరూ మరి చేయబడులాగన మరి ప్రార్థనతో కూడి పని ప్రారంభించేవారుగా ఉండాలి. ఏదో అనాలోచితముగా
మేమైతే పదవి తీసుకున్నామని కాదు, కానీ మరి దేవుని చిత్తాన్ని తెలుసుకొని మరి ఏ పని చేసినా కానీ ప్రార్థనతో చేసినప్పుడు మరి ఆ పనులన్నీ కూడా దేవుడు మరి సక్రమంగా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మరి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, వాటన్నిటిని కూడా ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని చెప్పి దేవుని అడిగి మరి ఆ పని ముందుకు సాగేలా చేయాలి. మరి కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.